ఇక్కడే ఉంది భారతదేశంలో. అలాంటి బుక్స్ అన్ని ఎక్కడ ఉన్నాయంటే ఇప్పుడు విడిపోయి ఉన్నటువంటి పాకిస్తాన్లో అప్పటిలో ఉండేటటువంటి ఆ బుక్స్ అన్ని తెచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత నలంద విశ్వవిద్యాలయంలో పెట్టిన తర్వాత కొంతమంది చేసినటువంటి దండయాత్రలో ఈ బుక్కులను తగలపెడితే ఇక్కడ ఉన్నటువంటి మానవులకి జ్ఞానాన్ని లేకుండా చేస్తే అప్పుడు భారతదేశాన్ని మనం ఏదైనా ఆక్రమించవచ్చని చేశారు. కానీ మన పెద్దలు, మన తాత ముత్తాతలు మనకు అందించింది ఏంటంటే మన సాంప్రదాయ విలువలను అందించేసరికి వాళ్ళ దగ్గర ఎంత పెద్ద పెద్ద గన్నులున్నా, ఎన్ని బాంబులున్నా ఏమీ చెయ్యలేకపోయింది. కానీ మనం నలిగిపోయింది. దాదాపు 1500 సంవత్సరాలు నలిగిపోయాం. భారతదేశం నలిగిపోయింది. ఇప్పటికి కోలుకొని ఉంది. ఇప్పటికి కూడా నలిగిపోయేటటువంటి దారి ఒకటి వచ్చింది. అది ఈ మతం దగ్గర ఏమీ లేదు, ఇక్కడికి రాండి దారి మోక్షం ఉందని. అలా పోవడం వల్ల ఏం జరిగింది అంటే ఏమీ ఉండదు. రేపొద్దున మీ మనవాళ్ళు, మనవరాలు మన ఖండము అనేటటువంటిది ఇది అని మనం చెప్పుకునేటటువంటి సంపదను ఇవ్వలేము. మనం ఈరోజు మారుతాం, వాళ్ళు ఇచ్చేటటువంటి యోగాలతో సుఖంగా ఉంటాం. కానీ రేపు మీ మున్మన్న వాళ్ళు ఇక్కడ బతికేటటువంటి విధానాన్ని ఆలోచన చేసుకోండి. మారేమో ఇప్పుడు మారడం వల్ల ఈరోజు మన జీవితం వెళ్ళిపోయింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయ విలువలన్నీ పోయినాయి అంటే మీ మనవాళ్ళు, ముని మనవాళ్ళు కూడా ఇలా అనుకొని బతకాలేటటువంటి యోగం కావాలంటే ఇప్పుడే మారేయండి. అలా వద్దు, మనమేందో మనది ప్రపంచానికి చెప్దాము అని అంటే మంత్రము ముఖ్యమైనది, సాధన చాలా ముఖ్యమైనది. సాధనలోకి వెళ్ళినాడు మీ ఆరాశక్తి బయటికి వచ్చింది అంటే అసలు యేసు ఉందా లేడా, శివుడు ఉందా లేడా, అసలు దుర్గా ఉందా లేదా, అసలు పోచమ్మ ఉందా లేదా, ఈ సందేహాలన్నీ మీరు తీర్చుకోవచ్చు. కాబట్టి మీరు వీలైనంత వరకు మీకు సాంప్రదాయ విలువల్ని పిల్లలకి తెలియచేసి అందులోకి తీసుకొని వెళ్తే మన భారత ఖండం మీద జరగబోయేటటువంటి దాడిని ఆపవచ్చు. దానికోసం యుద్ధం చేయడం, హోమాలు చేయడం, పూజలు చేయడం ఏం కాదు. రేపొద్దున మీరు బతకాలంటే ఇలా హాయిగా మాలాగా బతకాలి అంటే, ఇంట్లో ఇంత నిశ్చింతగా హాయిగా కూర్చోవాలంటే మన సంపద మనకు ఉండాలిరా, డబ్బు కాదు. మన జాతి మనం నిలబడాలి అనేటటువంటి 4 మాటలు చెప్పాలి. ఇప్పటికే మగ పిల్లగాళ్ళు కటింగ్లు మారిపోయింది. ఇక్కడ మొత్తం పురుగు కొరికేసినట్టు కొరికి పైన టోపీ పెడతారు, అమెరికా వాళ్ళ టోపీ పెట్టుకుని. అటువంటి విధానాలకు పోయినప్పుడు మనకి తెలియదు. కానీ మా ఆశ్రమ విధానము, మేము పెట్టుకున్న సంకల్పము, ఎవరైతే దేవత లేదు అని మండిగా ఉన్నటువంటి వాడికి మంత్రాన్ని ఇస్తాం, వాడికి చూపిస్తాం ఆ దేవత, తర్వాత వదిలిపెడతాం. ఎక్కడ అంటే వాళ్ళున్న దగ్గర. తర్వాత వచ్చి అడిగినా ఇంక చెప్పను, ఎందుకంటే ఆ రుచి మరిగిన తర్వాత తెలిసి వస్తుంది. ఈ దేవత ఉన్నాక నేను ఇంకో దేవత దగ్గరికి ఎందుకు పోవాలి? కష్టం రాగానే మీరు ఏదో భయపడి ఏదో అవుతారు. కానీ కష్టాన్ని తీర్చడానికి, కనికరం చూపించడానికి కన్నికా పరమేశ్వరి దేవి చాలు. అది మీరందరూ ఏమనుకుంటారంటే అమ్మవారు వైశాఖ అమ్మవారు అని అనుకుంటారు. కష్టాన్ని కనికరంలో, అరక్షకంలో తీర్చే దేవత కన్నికా పరమేశ్వరి. పరమేశ్వరి కన్యగా ఉండి అరక్షణంలో తీరుస్తున్నాము. ఎంతో పెద్ద వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్లకు ఉన్న ఆయుధ శక్తి అంటే ఆమె. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత ఉంది. మనం అవి తెలుసుకుంటే ముందుకు వెళ్ళవచ్చు. అందరూ తీర్థము, ప్రసాదము అన్నీ స్వీకరించి వెళ్ళి సాయంకాలం వచ్చి
పూజలో కూర్చుంటే గంట 2 గంటలు అయిద్దని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఒక 5 నిమిషాలు వచ్చేయాలండి. 9 నుంచి 10 గంటల లోపల అలా వేసేసి వెళ్ళిపోతాం. లేదు పూజా కార్యక్రమం అంతా చూసుకొని సాయంత్రం హోమము అర్ధగంట, పల్లకి సేవ అర్ధగంట, మొత్తము గంటే. మిగిలితే మీకు ఈరోజు వారాహిదేవి చరిత్ర చెప్తాను. ఆ చరిత్ర ఈనేసి మీరు 10 మందికి చెప్పుకోండి. వారాహిదేవి అంటే ఇది. వారాహిదేవి అంటే ఎవరంటే మనం వేసే స్టాంప్. మనం ఒక ఆఫీస్ పెట్టుకున్నాక మన స్టాంప్ ముద్ర పడ్డదంటే ఇది ఫలానా ఆఫీస్ అని చెప్పే దేవత వారాహిదేవి పాత్ర. అందరి దేవతల దగ్గర స్టాంప్ వేయాలంటే ఏమి వేయాలి, ఏమి వేయంది ఏ దేవుడు ఆ బిల్లుని పాస్ చేయడు. ఆ సబ్జెక్ట్ అది. అటువంటి పాత్ర ఎలా ఉంటుందనేది సాయంత్రం చెప్తాను. అందరూ రండి. ఈ చివరి రోజు కార్యక్రమంలో పాల్గొనండి. రేపు మధ్యాహ్నము పూర్ణావతి కార్యక్రమం ఉదయం 11 గంటలకు ఉంటుంది. మధ్యాహ్నము అమ్మవారి యొక్క చక్రస్థానం ఉండదంటే కలశాల యొక్క జలాన్ని అమ్మవార్ల మీద పోస్తాం. మీరు దానికి ఎదిరించి బయటికి వెళ్ళి బయట భోజనాలు పెడతారు. అవి స్వీకరించి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి మీరు తిరిగి సాయంత్రం వచ్చి ఒక్కసారి భోజనం దర్శనం చేసుకుని వెళ్ళండి. మోక్షము పూర్ణావతి మోక్షము పొందాలంటే పూర్ణావతి సమర్పించిన తర్వాత కాలిందా లేదా అని చూడడానికి వచ్చేవాడికి మోక్షాన్ని ఇస్తారు. దీనికి ప్రతి ఇంకొక అర్థం ఏంటంటే మనం ఎవరినన్నా కాలబెట్టిన తర్వాత కపాలం పగిలేంత వరకు అక్కడ ఉంటారు. పగిలిందని తెలిసా పోతుంది. ఇప్పుడు మనం కూడా ఏంటంటే మన బరువు బాధ్యతలన్నీ ఒక మూట కట్టి పూర్ణావతిలో పెట్టి అమ్మవారి యొక్క హోమగుండంలో వేసినాక అవి సంపూర్ణంగా కాలేదా నాదేమైనా మిగిలిందా ఏంటని చూసుకొని దాన్ని కదిలించి కాలేటట్టుగా చేస్తే అప్పుడు మోక్షాన్ని కలిగిస్తుంది. పూర్ణావతి దాకా కానీ మోక్షం వస్తుందని అనుకుంటే అది భ్రమ. తాకిన వాడు మళ్ళీ వచ్చి చూడాలి కాలిందా లేదా. అది కాలకపోతే కాల్చే బాధ్యత మీ చేతిలో ఉందనే పూర్ణావతి ఒప్పచెప్పింది. రేపు పూర్ణావతికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు సాయంకాలం అట్లా ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకొని హోమగుండంలో అలా వంగి చూడండి. ఎక్కడైనా పూర్ణావతి చీర ముక్క ఉందనుకోండి, కర్ర తీసుకుని అలా నిప్పులోకి నెడితే మీరు 10 మందికి మోక్షాన్ని అందించిన వాళ్ళు మీరే. పూర్ణావతి పూజ చేసిన అయ్యగారు పూర్ణావతిని ముట్టడు. ఇక మళ్ళీ పూర్ణావతిని తాకి సమర్పించిన వాళ్ళు ఎవరు వాళ్ళే చూసుకోవాలి. మంత్రముతో దాంట్లో మూట కట్టిన తర్వాత మూట కట్టిన అయ్యగారు రాడు చేయడు. దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే తాకినటువంటి వారు. బయట తాకినటువంటి దాన్ని చూసి దాన్ని కాల్చారంటే ఆ 100 మంది తాగిపోయినటువంటి అనుగ్రత మోక్షం ఏదుందో ఆ ఒక్కడితో అయింది. ఆ పేరు మీలో ఎవరికన్నా ఉందనుకోండి 10 కాలాలు మీరు చెప్పుకుంటారు. ఎందుకంటే వచ్చే సంవత్సరం మళ్ళీ మనం చేసినప్పుడు పోయినసారి పూర్ణావతి తాకి నేను ఇది చెప్పుకున్నాను, నాకు అనుగ్రత కలిగింది అని చెప్పి వాళ్ళు మన గుళ్ళో చెప్పారనుకో, అప్పుడు నేను చెప్తా ఫలానా ఆమెనమ్మ మిగిలింది ఆగిపోతే కాల్చింది, ఆమె వల్లే మీకు ఈ అనుగ్రత కలిగింది, మనకు ఆమె వల్లే అమ్మవారు వచ్చి ఆ పని చేపించింది అని చెప్పచ్చు. అటువంటి అనుగ్రత రేపు సాయంత్రం ఎవరికి ఉంటుందో మీకే తెలియాలి. శ్రీమాత్రే నమః. దేవోల మాతా పోచమ్మతల్లి మహామాతాకి జై. దేవోల వారాహి మహామాతాకి జై. దేవోల మృత్యుంకరి మహామాత